హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ కి సంబంధించి తాజా అప్డేట్ ఏమిటి అని ఒక్కసారి చూసినట్లయితే, పాత వారికి పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పాతవారు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ గాని విఆర్ఏ, సో వీరి దగ్గర నుంచి దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది. దాదాపుగా 6196 దరఖాస్తులు స్వీకరిస్తే అందులో మరి సంబంధమే లేనటువంటి అప్లికేషన్లు దాదాపుగా 1200 ఉన్నాయండి. సో వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళకి అలాంటి అర్హత లేకపోయినా సరే, సో కొంతమంది 7th ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కానీ 10th ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా వీటికి అప్లికేషన్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా రిజెక్ట్ చేశారనమాట. సో ఫైనల్ గా ఒక 5000 అప్లికేషన్లు అయితే వీళ్ళు వాటిని ఆమోదించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ పెట్టబోతున్నారు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే గనక సో ఈ 5000 మందిలో కూడా మళ్ళీ ఎగ్జామ్ లో ఎంతమంది క్వాలిఫై అవుతారు, ఎంతమంది డిస్క్వాలిఫై అవుతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారంగా సో దీన్ని బట్టి చూస్తే అన్ని జిల్లాల్లో ఖాళీలు పెరిగేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో మిత్రమా, ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు చూడవచ్చు, సో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కాపీ అన్నమాట ఇది. సో ఇందులో ఏం మెన్షన్ చేశారంటే, సో అన్ని జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క ఆర్డర్ కాపీ అనేది ఇవ్వడం జరిగింది. సో పరీక్షకు హాజరు కావాల్సినటువంటి అర్హత గల అభ్యర్థుల యొక్క సంఖ్య ఎంత ఉంది, సో వాళ్ళని పరిగణలోకి తీసుకొని, అంటే ఏ జిల్లాలో ఎంత ఉన్నది ఏంటి, సో ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు ఏంటి, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకొని ఆ జిల్లాలో తమ జిల్లాలో పరీక్ష కేంద్రాలని గుర్తించి సో తగినటువంటి ఏర్పాట్లు చేయాలి అన్నట్టుగా సో ఈ యొక్క ఆర్డర్ యొక్క సారాంశంగా ఇక్కడైతే మీరైతే చూడవచ్చు. సో త్వరలోనే వీళ్ళకైతే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే మరి స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెట్టబోతున్నారు. సో ఇందులో మళ్ళీ కూడా ఫిల్టర్ అవుతాయి. సో 5000 మందికి ఎగ్జామ్ పెట్టినంత మాత్రాన అందరూ క్వాలిఫై అవుతారని మరి అక్కడ గ్యారంటీ ఏం లేదు. కొంతమంది అందులో నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సో ఓవరాల్ గా మనకైతే ప్రతి జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో మరి భారీ ఎత్తున మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా. సో ఇప్పటి నుంచే మీరు ఒక ప్లాన్ వేసుకోండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో విఆర్ఓ జాబ్ ని మీ యొక్క సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.